సోదరీ సోదరులారా, మీరందరూ ఇంతవరకు 1 తిమోతి పత్రిక ధ్యానాలు క్రమంగా వింటున్నారు. దేవునికి స్తోత్రం. తిమోతి అపొస్తలుడైన పౌలుకు ఏమవుతాడు? విశ్వాస విషయంలో తిమోతి పౌలు కుమారుడు, సువార్త సేవలో జతపనివాడు, సన్నిహితుడు. అప్పటికే క్రైస్తవ సంఘాల సంఖ్య అధికంగా పెరిగిపోయింది. సంఘంలో సత్ప్రవర్తన, క్రమము, శిక్షణ, నాయకత్వము మొదలైన వాటి తాలూకు సమస్యలు తలెత్తాయి. సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తూ పౌలు తిమోతికి 2 ఉత్తరాలు రాశాడు. తీతుకు 1 ఉత్తరం రాశాడు. తన అపొస్తలిక అధికారాన్ని పురస్కరించుకొని పరిశుద్ధాత్మ నింపుదల, నడుపుదలతో ఈ ఉత్తరం పౌలు రాశాడు. ఈ లేఖా సందేశాలకు ఎన్నటికీ కాలదోషం పట్టదు. నేటి సంఘ సమస్యలకు కూడా ఈ పత్రికలో వాక్యానుసారమైన పరిష్కారం దొరుకుతుంది. దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు పౌలు. మోషే ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధించేవారు కొందరు బయలుదేరారు. ధర్మశాస్త్రాన్ని తగిన రీతిగా ఉపయోగిస్తే అది చాలా మంచిదవుతుంది. కృప వల్ల మనం రక్షించబడతాము. ధర్మశాస్త్రం శిక్షించగలదు గాని అది పాపిని రక్షించజాలదు. పౌలుగాని, నీవుగాని, నేనుగాని యేసుక్రీస్తు కృపచేతనే గాని మోషే ధర్మశాస్త్రం వల్ల రక్షణ పొందలేదు. దేవుని కరుణ మనకు లభించింది. దేవునికి స్తోత్రం. మనం మంచి ఆధ్యాత్మిక పోరాటం పోరాడాలి. పగిలిన ఓడలాంటి క్రైస్తవులు కొందరున్నారు. స్త్రీ పురుషులు తమకు నిర్దేశించబడిన హద్దులను దాటకుండా బహిరంగ ప్రార్థనలో పాల్గొనవచ్చు. దేవుడొక్కడే, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు అనే నరుడు. క్రైస్తవ స్త్రీల ఆధ్యాత్మిక అలంకారాలు ఆంతరంగికమైనవి. సంఘ నాయకులు, పరిచారకులు ఆధ్యాత్మిక యోగ్యతలు గలవారై అధ్యక్ష పదవిని నిర్వహించాలి. యేసు మరణ పునరుత్థానాలే మన విశ్వాస ప్రమాణానికి ఆధారం. దయ్యాల సిద్ధాంతాలను బోధించేవారికి దూరంగా ఉండాలి. క్రీస్తు యొక్క మంచి సేవకుడు సత్యాన్ని మాత్రమే బోధిస్తాడు. అనవసరమైన విషయాలు విసర్జిస్తాడు. దైవభక్తిని సాధకం చేస్తాడు. ఆదర్శప్రాయంగా బ్రతుకుతాడు. ఆత్మవరాలను సద్వినియోగపరుస్తాడు. క్రైస్తవ సేవకే ఆత్మవరాలు వినియోగపడాలి. క్రైస్తవ సేవకు ప్రేరణ స్వార్థం కాదు, పరార్థం. 1 కొరింథీ 10:24 ఎవడునూ తన కొరకే కాదు, ఎదటివాని కొరకు మేలు చేయ చూచుకోవాలి. మనం యేసు మాదిరిని అనుసరించాలి. రోమాపత్రిక 15:2-3 తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దానియందు అతణ్ణి సంతోషపరచాలి. నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి అని రాయబడినట్లు క్రీస్తుకు సంభవించింది. ఇప్పుడు మనం 1 తిమోతి 5:1 నుండి విందాము. వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి అతణ్ణి హెచ్చరించు. అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించు. వయోవృద్ధులను కఠినంగా మందలించకూడదు. అతని వయస్సును బట్టి పితృభావంతో అతణ్ణి ప్రోత్సహిస్తూ మాట్లాడు. యువకులను అన్నదమ్ములుగా ఎంచు. వృద్ధ స్త్రీ తల్లితో సమానం. యువతులు నీకు అక్క చెల్లెండ్ల లాంటివారు. వారితో పవిత్రమైన సోదర భావంతో వ్యవహరించాలి. నాయకుడు క్రీస్తు చేత నియమించబడినవాడు. సంఘ కాపరికి ఆధ్యాత్మిక అధికారం ఉంది. సంఘం తన జాగీరు కాదు. సంఘం మీద పెత్తనం చెలాయించకూడదు. సంఘం ఒక ఇల్లు, ఒక కుటుంబం. 3 నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించు. దిక్కులేని విధవరాండ్రను గౌరవంగా ఆదుకోవాలి. అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గాని మనుమలు కాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచడానికి, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడానికి నేర్చుకోవాలి. అంటే ఆమె మనుమలు, మనుమరాండ్రు మొదట తమ భక్తిని ఆచరణలో పెట్టాలి. తమ ఇంటివారి విషయంలో శ్రద్ధ చూపాలి.
తమ తల్లిదండ్రులను సన్మానించడం వారు నేర్చుకోవాలి. ఇది దేవునికి సంతోషం కలిగిస్తుంది. దేవుని దృష్టికి ఇది అనుకూలం. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలందు ప్రార్థనలందు రేయింబగలు నిలకడగా ఉంటుంది. ఆమె దిక్కులేని వితంతువు ఆమె దేవుని యందే నిరీక్షణ ఉంచింది. రాత్రింబగళ్ళు ప్రార్థనలో గడుపుతుంది. సుఖభోగములందు ప్రవర్తించునది బ్రతుకుతూ ఉండి చచ్చినదై ఉంటుంది. ఆమె జీవచ్ఛవమే. వారు నిందారహితులై ఉండునట్లు, అనగా వారు నిందల పాలు కాకుండా ఈలాగు ఆజ్ఞాపించు. ఎవడైనా స్వకీయులను, విశేషముగా తన ఇంటివారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. తన ఇంటివారిని పోషించనొల్లని వాడు విశ్వాస సత్యాలను కాదన్నట్లే, కాలరాచినట్లే. అతడు విశ్వాసహీనుడి కన్నా చెడ్డవాడు, విశ్వాసఘాతకుడు. ఇతని కంటే అవిశ్వాసి నయం. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడే వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొన్నది అయితే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. 60 ఏండ్లకు లోపు వయస్సున్న స్త్రీని వెంటనే విధవరాండ్ర జాబితాలో చేర్చకూడదు. ఆమె ఒక్కరినే పెళ్లాడింది, మంచి పనులు చేసేది, అతిథి పరిచర్య చేసేది, కష్టంలో ఉన్నవారికి సాయం చేసే మనస్సు కలిగి పరోపకారం చేసే వ్యక్తి అవునో కాదో పరీక్షించి చూడాలి. యవ్వనస్థులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకున్నారనే తీర్పు పొందినవారై పెండ్లాడగోరుతారు. వారు క్రీస్తుకు వ్యతిరేకంగా సుఖభోగాల వైపు మొగ్గుతారు. తమ నిశ్చయతను కోల్పోయి తీర్పును కొని తెచ్చుకుంటారు. 14వ వచనం, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహపరిపాలన జరిగిస్తూ నిందించడానికి విరోధికి అవకాశమివ్వకూడదని కోరుతున్నాను. కొందరు స్త్రీలు ఇంటింటా తిరుగాడుతూ బద్ధకురాండ్రు అవటం మాత్రమే కాక ఆడరాని మాటలాడుతూ వదరుబోతులు, పరుల జోలికి పోయేవారు అవుతారు. అలా నేర్చుకుంటారు. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సైతానును వెంబడించిన వారయ్యారు. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనా విధవరాండ్రు వండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయడానికి దానిమీద భారము లేకుండా ఆమె వీరికి సహాయం చేయాలి. 16వ వచనం. ప్రియ శ్రోతలు వింటున్నారా? 1 తిమోతి 5-6 అధ్యాయాలలో సంఘ పరిచారకుల విధులు పేర్కొనబడ్డాయి. అనుదినము సంఘ పరిపాలనా క్రమంలో ఒడిదుడుకులు రాకుండా వ్యవహార దక్షత గలిగి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోవాలి. అప్పుడే దేవునికి మహిమ. అనుదిన వ్యవహారాలు ఎట్టి లోపము లేకుండా జరిగిపోతూ ఉండాలి. కాపరి ఎవరిని ఏ విధంగా చూడాలో తెలిసిన వాడై ఉండాలి. వృద్ధులను ఎలా చూడాలి, యువతీ యువకులతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ ఎరిగినవాడై సమర్థతతో తన విధి నిర్వహణలో ఆదర్శప్రాయుడై ఉండాలి. కాపరి నియంతలాగా వ్యవహరించకూడదు. అవసరమైనప్పుడు బహిరంగముగా కాక వ్యక్తిగతంగా వారిని ప్రోత్సహిస్తూ మందలించాలి. తనతో సమాన వయస్కులైన యువకులను సోదరభావంతో చూడాలి. వృద్ధులు, వృద్ధురాండ్రు, యువతీ యువకులు, ఆ తరువాత విధవరాండ్రు, వీరు వితంతువులు. వారిని ఎలా చూడాలో పౌలు తిమోతికి చెబుతున్నాడు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో కొందరు సణిగారు. విధవరాండ్రకు సహాయం సరిగా అందటం లేదని ఫిర్యాదు చేశారు. గ్రీకు వితంతువులను చిన్నచూపు చూస్తున్నారని అభియోగం తెచ్చారు. అప్పుడు అపొస్తలులు ప్రార్థించి పరిచారకులను నియమించారు. ఆ పని అపొస్తలులు చెయ్యరు. అపొస్తలులు వాక్య పరిచర్యలో నిమగ్నమై ఉండాలని ఏర్పాటు చేశారు. ఆదిమ సంఘం దిక్కులేని విధవరాండ్రకు సాయం చేసింది. వారు ఎలాంటి వితంతువులు?
వారు సంఘ సహాయానికి తగిన అభ్యర్థులేనా? ఇది సంఘ నాయకత్వం చేయవలసిన పరీక్ష. ఆ విధవరాండ్ర అక్కర ఎలాంటిదో వివరాలు సేకరించాలి. విధవరాలు వృద్ధురాలా? అయితే ఆమెను పోషించగల కుమారులు లేదా మనుమలు ఉన్నారా? భక్తిగలవారై ఇంటిలో తమను పోషించే స్తోమత లేనప్పుడు ఆ విషయం సంఘం చూస్తుంది. అలాంటి బీద వృద్ధ వితంతువులకు సంఘం సమయోచిత రీతిగా సహాయం చేయవలసి ఉంది. లౌకిక సుఖభోగాసక్తి గల వితంతువులకు సాయం చేయవలసిన అవసరమేదీ లేదు. సంఘం చక్కగా దేవుని నిర్ణయానికి అనుగుణంగా పరిచర్య ధర్మాన్ని నిర్వహించాలి. ప్రభువు ప్రశంసలను పొందాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? పౌలు తిమోతికి రాస్తున్న ఈ ఉత్తరంలో హితబోధ, సత్య సిద్ధాంతం సంఘ జీవితానికి ఎంత ముఖ్యమో వివరించాడు. క్రైస్తవ విశ్వాస పవిత్రతను తిమోతి కాపాడుకోవలసి ఉంది. దేవుని వాక్య సత్యాలను నేర్పాలి, బోధించాలి. ప్రయోగాత్మకంగా నాయకుడు తాను జీవించి చూపాలి. యువకులకు తిమోతి మాదిరిగా ఉండాలి. అబద్ధ బోధకులను ఎదిరించాలి, భయపడకూడదు. ఈ దుర్బోధకుల బెడద ఎఫెసీ సంఘంలో పెద్ద సమస్యగా రూపొందింది. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. ఈ సత్యానికి భిన్నమైన బోధలను అరికట్టాలి. ప్రియశ్రోతలు, సత్యాన్ని, సిద్ధాంత పవిత్రతను కాపాడాలంటే ముందు మనం దాన్ని సమగ్రంగా ఎరిగి ఉండాలి కదా. క్రీస్తు మనలను రక్షించడానికి అవతరించాడు. ఈ లోకానికి దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన లోక రక్షకుడు. బైబిలు సత్యాలకు వక్రభాష్యం చెప్పే బోధకులకు దూరంగా ఉండడం మంచిది. ఇలాంటి దుర్బోధలు చేసే బోధకులు స్వార్థపరులు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మరో ముఖ్యాంశం ప్రార్థన. బహిరంగ ప్రార్థనల విషయమై జాగ్రత్త వహించాలి. దేవుని పట్ల, తోటి విశ్వాసుల పట్ల సరైన అవగాహన, వైఖరి లేని వ్యక్తులు ప్రార్థన చేయటం వేషధారణ ప్రదర్శనే అవుతుంది. ఆరాధనలో క్రైస్తవ సౌశీల్యం స్పష్టంగా కానవస్తుంది. ప్రార్థించే వ్యక్తి మానసికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రతను పాటించాలి. కోపం, ద్వేషం, మత్సరం మనసులో పెట్టుకుని ప్రార్థించడం అనర్థానికి హేతువవుతుంది. ప్రార్థించే వ్యక్తుల దుస్తులు మొదలుకొని వారి మాటల వరకు ఎంతో నిరాడంబర వ్యక్తిత్వం ప్రార్థన వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ప్రార్థన యందే సంఘ సమైక్యత సుస్థిరమవుతుంది అని పౌలు తిమోతికి హెచ్చరికలు చేస్తున్నాడు. ఇక సంఘ నాయకత్వానికి తిమోతి పత్రిక వాచక పుస్తకమని చెప్పవచ్చు. నాయకునికి ఉండవలసిన లక్షణాలను పౌలు ఖండితంగా నిర్దేశించి చెబుతున్నాడు. దేవుని సంఘములో దేవునికి మహిమ కలగాలి. సంఘ సమస్యలు దేవుని వాక్యపు వెలుగులో అక్కడికక్కడే పరిష్కారమైపోవాలి. నాయకుడు యేసుక్రీస్తుకు పూర్తిగా వశమైపోయినవాడు. యేసే నాయకులకు మాదిరి నాయకుడు. కొత్తగా రక్షించబడిన వ్యక్తి వెంటనే నాయకత్వాన్ని ఆశించకూడదు. దేవుని చిత్తాన్ని అన్వేషించాలి గాని స్వంత పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడకూడదు. అన్నిటిని మించి తిమోతి పత్రిక వ్యక్తిగత క్రమశిక్షణను ఎత్తిచూపుతుంది. సంఘ నాయకుడు వ్యక్తిగత క్రమశిక్షణను పాటించేవాడై ఉండాలి. అతనికి ఒకరు చెప్పాల్సిన పని లేదు. తనను తానే స్వచ్ఛందంగా క్రమశిక్షణకు లోబరుచుకోవాలి. నాయకుని ఉద్దేశ్యాలు, పద్ధతులు పవిత్రమై ఉండాలి. సేవ నిస్వార్థంగా చేయాలి. ఎట్టి నిందకు తావుండకూడదు. నైతికంగా, ఆధ్యాత్మికంగా పారదర్శకంగా వ్యవహరించాలి. ఇదే తిమోతి పత్రిక సారాంశం. ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి అనుదినము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. భక్తి వెనుక దానికి సమతూకంలో ఆధ్యాత్మిక శక్తి కూడా ఉండాలి. ఆధ్యాత్మికంగా నాయకుడు ధైర్యంతో పనిచేయాలి. అనుమానాస్పదంగా వ్యవహరించకూడదు. చివరికి ఈ పత్రికలో సంఘం విధవరాండ్రను, దిక్కులేని అనాథలను ఎలా పరామర్శించాలో వివరిస్తుంది.
సంఘ సభ్యులకున్న ప్రతి అక్కరను గురించి నాయకత్వం తగిన శ్రద్ధ వహించాలి. రోగులు, బీదలు, అనాథలు, వితంతువులు, వీరి కష్టనిష్ఠురాలను నిష్పాక్షికంగా గమనించి పరిష్కరించే కృషి చేయాలి. విశ్వాసుల కుటుంబ జీవితం ఆధ్యాత్మికంగా బలపడితేనే కాని సంఘం ఎదగదు. అంతర్గత కలహాలకు, కార్పణ్యాలకు సంఘంలో చోటు పెట్టకూడదు. సంఘానికి బయట ఉన్న వారి నుంచి కూడా మంచి సాక్ష్యం రావాలి. అలాంటి సంఘాలు, సంఘ నాయకులు ఈ రోజున దేవునికి కావాలి. సంఘంలో నాయకత్వ ఉజ్జీవం రావాలని మనం ప్రార్థించాలి. లేవియకాండం 19వ అధ్యాయం 32వ వచనం, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడాలి, నేను యెహోవాను. పౌలు తిమోతికి ఇదే ఉపదేశించాడు. వృద్ధులను ఘనపరచాలి, వారిని మర్యాదగా చూడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలన్నాడు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవవుతావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తిమోతి సంఘంలోని వయోవృద్ధులను తల్లిదండ్రులుగా చూచుకోవాలి. పౌలు తిమోతికి రాస్తూ విధవరాండ్ర ప్రస్తావన తెచ్చాడు. ఈ సందర్భంలో మనకు అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనంలోని ఒక వితంతువు జ్ఞాపకమొస్తుంది. యొప్పేలో తబితా అనే ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు దొర్కా అనే మరో పేరుంది. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసింది. ఆమె చనిపోయినప్పుడు విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుతూ పేతురు ఎదుట నిలిచారు. పేతురు తబితా లే అని చెప్పగా ఆమె లేచి కూర్చుంది. అప్పుడు పేతురు పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలినిగా వారికి అప్పగించాడు. ప్రియ శ్రోతలు, విన్నారా? సంఘంలో దిక్కులేని విధవరాండ్రకు ఈ విధంగా సహాయపడడం దేవునికి మహిమ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనటమే. ప్రియశ్రోతలు, వింటున్నారా? సంఘ కుటుంబంలో వివిధమైన వ్యక్తులుంటారు, యువతులుంటారు. దేవుని కుటుంబంలో అందరూ సోదరీ సోదరులు. మనకు చిరపరిచితమైన పాటలోని భావన, యెహోవా మన తండ్రి, యేసు మన జ్యేష్ఠ సోదరుడు, పరిశుద్ధాత్మే మనకి వరస ఏర్పరిచాడు. పరలోకం మన పుట్టిల్లు, దేవదూతలు మన స్నేహితులు, అబ్రహాము, దావీదు మొదలైన భక్తులు మనకు చుట్టపక్కాలు. పేతురు, పౌలు మొదలైన అపోస్తలులు మన తోటి సంఘస్థులు, పరిచారకులు, పెద్దలు. మన జ్యేష్ఠ సోదరుడైన యేసు మనకై ప్రాణం పెట్టాడు. దేవుని జీవగ్రంథములో ప్రభువు తన రక్తాక్షరములతో మన పేరు ముద్రించాడు. దేవునికి స్తోత్రం. ఈ పాఠంలో మరో సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ రోజుల్లో వృద్ధులు, విధవరాండ్రు చాలా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. వారి పోషణ గొప్ప సమస్య అయి కూర్చుంది. సంఘం వారిని ఆదుకోవలసి వచ్చింది. పిల్లలు లేని ఒంటరి విధవరాలు సంఘం మీద ఆధారపడటం జరిగింది. విధవరాండ్లను సంఘం పోషించింది. విధవరాండ్రు సంఘానికి అమూల్యమైన సేవలు చేశారు. ముగింపులో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44 నుండి 47వ వచనం వరకు మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. సంఘం ఆయా ప్రాంతాల నుండి వచ్చిన విశ్వాసులకు పెంతెకోస్తు సందర్భంలో ఆతిథ్యం కల్పించాల్సి వచ్చింది. అప్పుడు విశ్వాసుల దాతృత్వం పరాకాష్ఠనందుకున్నది. వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. వారు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందించారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.